పోసింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉగ్రవాదుల తూటాలకు దేశమంతా కన్నీళ్లు పెడుతుందన్నారు. విశాఖలో రీటైర్డ్ ఎంప్లాయ్ కావలిలో యువకుడు చనిపోవడం బాధాకరమంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ పహల్గాం మృతులకు 2 నిమిషాల మౌనం పాటించారు. జాతీయ సమైక్యతను పెంపొందించేలా అన్ని పంచాయతీల్లో జాతీయ సమగ్రత ప్రాంగణాలుండాలని చెప్పారు. 13,326 పంచాయతీల్లో జాతీయ సమగ్రత ప్రాంగణాలు, స్తూపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులు చేసేవారిని కూలీలు అనొద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. నరేగా శ్రామికులు లేదా గ్రామీణ వికాస శ్రామికులు అనాలని సూచించారు. కూలీ అనేది బ్రిటిషర్స్ నుంచి వచ్చిందని, గ్రామాభివృద్ధికి పాటుపడేవారు కూలీలు కాదన్నారు పవన్. గ్రామంలో అభివృద్ధితో పాటు అవినీతిపైన దృష్టి పెట్టాలని గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో అన్యక్రాంతమైన భూముల లెక్కలు తేల్చాలన్నారు పవన్. పంచాయతీరాజ్ శాఖను ఇష్టంగా తీసుకున్నానని, గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఎదగాలని ఆకాంక్షించారు. పల్లెల్లో ఉండటం అంటే ఇష్టం కానీ కుదరలేదంటూ పేర్కొన్నారు. అధికారుల కృషితో గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ది సాగుతుందని, గతంలో చాలా తండాలో పర్యటించి అభివృద్ది చేయాలని నిర్ణయించామన్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు మధ్యాహ్నం నెల్లూరు జిల్లా కావలికి వెళ్లనున్నారు. పహల్గాం ఉగ్ర దాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు భౌతిక కాయానికి డిప్యూటీ సీఎం పవన్ నివాళులర్పించారు.